ఇక గ్రేటర్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది కాంగ్రెస్. ప్రతిపక్ష పార్టీల స్టెప్స్ గమనిస్తూ ముందుకు పోతోంది. సాధ్యమైనంత వరకు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. గ్రేటర్ ఎలక్షన్లకు అన్ని అస్త్రాలతో రెడీ అవుతోంది కాంగ్రెస్ పార్టీ. క్షేత్రస్థాయిలో క్యాంపెయిన్ స్పీడప్ చేసింది. పండుగ రోజు జనమంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి సెంటిమెంట్ను వాడుకునేందుకు స్కెచ్ వేశారు నేతలు. సెటిలర్స్ తో పాటు హైదరాబాద్లో స్థిరపడిన తెలంగాణ జిల్లాల ప్రజల ఓట్లపై దృష్టి పెట్టారు. ఏ డివిజన్లో పార్టీకి పట్టుంది, ఎవరికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ గట్టెక్కే అవకాశం ఉందనే విషయాల్లో పీసీసీ చీఫ్ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రేపు కొందరు అభ్యర్థులను ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 35 నుంచి 40 మంది అభ్యర్థుల జాబితాను పీసీసీ రెడీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో సెటిలర్స్ పై కేసీఆర్ చేసిన కామెంట్స్ ను విస్తృత ప్రచారం చేయాలని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సీమాంధ్ర ప్రజలను ఆకట్టుకునే నేతలను రంగంలోకి దింపే ప్లాన్ చేస్తున్నారు. అయ్యప్ప సొసైటీలో ఇళ్లు కూల్చినప్పుడు తామే అండగా నిలిచామంటున్న నేతలు టీఆర్ఎస్ వైఖరిని తప్పుబడుతున్నారు. అకస్మాత్తుగా ఈవేళ సెటిలర్స్ పైన పుట్టిన ఈ ప్రేమ ఇది ఎందుకు అంటే అంత తక్కువ అంచనా వేస్తున్నామా మనం ప్రజానికాన్ని? భవిష్యత్తులో మీరేం చేస్తారో కాదు, గతంలో చేసిన అవమానాలకి క్షమాపణ అడుక్కుంటుందా టీఆర్ఎస్ అని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను. మీరు చెప్పిన అసభ్య వాక్యాలు, మీరు ప్రవర్తించిన విధానాలు బీసీ స్టూడెంట్స్కి 50 years నుంచి ఉన్నవాళ్ళు మాత్రమే అని చెప్పి వాళ్ళు భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళు ఇవాళ మీకు ఈ సెటిలర్స్ పైన ప్రేమ పుట్టుకొచ్చిందంటే కేవలం ఎన్నికల స్వార్థం కాదా అని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను. మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల ప్రజలు నివసించే సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్లలో ఆ 2 జిల్లాల నేతలతోనే ప్రచారం చేయిస్తున్నారు. ఉప్పల్లో నల్లగొండ, వరంగల్ నేతలు, మేడ్చల్, అల్వాల్, బోయిన్పల్లి ఏరియాల్లో నిజామాబాద్, కరీంనగర్ జిల్లా నేతలు, పటాన్చెరు, కుత్బుల్లాపూర్ ఏరియాల్లో మెదక్ జిల్లా నేతలను రంగంలోకి దింపారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత ఇప్పుడున్న పరిస్థితులన్నీ తారుమారైతాయని అంటున్నారు కాంగ్రెస్ లీడర్స్.